నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను మీకు థంబ్నెయిల్ చూస్తేనే ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. కేకే ఇవాళ ఈరోజు ఈ పేరు మీరు వినగానే ఇదొక సెన్సేషన్ అన్న విషయం ఈరోజు తెలిసింది మీకు. బట్ నేను కేకే గారు కలిసి 2019 ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేశాము. ఆ రోజు ఉన్న కాన్ఫిడెన్స్ ఆ విధంగానే ఉంది. ఈరోజు చూస్తే అది ఇంకా రెట్టింపులు అనిపించింది. నాకే షాకింగ్గా అనిపించినటువంటి సర్వేని నేను చూడటం జరిగింది. యాజ్ ఎ సెఫాలజిస్ట్ ఆయన ఈ స్థాయి వరకు రావడానికి ఏ కారణాలు ఎటువైపు బలంగా తీసుకొని వచ్చాయి. అట్ ద సేమ్ టైం కేకే సర్వే అనేటువంటిది వాళ్ళ బ్రాండ్ మీకు కనిపిస్తుంది కాబట్టి దాని వెనక ఉండేటువంటి ఏ విధమైనటువంటి అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని కీ ఛాలెంజెస్. ఈ బిజినెస్లో రాణించాలి అని అంటే ఆడియన్స్లో క్రెడిబిలిటీ సంపాదించుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు. సో వాటిని అన్నిటినీ, ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఫేస్ చేసి ఇక్కడ దాకా ఏ విధంగా వచ్చారు, కాన్ఫిడెన్స్ వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది కూడా నేను కూలంకషంగా డీటెయిల్గా అన్ని అడిగి తెలుసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. హలో కేకే సార్. థ్యాంక్ యూ. అంత భారీ సెన్సేషన్తో కూడుకున్నటువంటి సర్వే బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక జనరల్ క్యాలిక్యులేషన్, డౌట్ డెఫినెట్గా ఉంటుంది. కేకే మరే పీకే అవుతారా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ పందాలో కొనసాగుతారా అనేటువంటిది కూడా చాలామందికి ఉండేటువంటి ఆలోచన. ఫ్యూచర్ ఎంతో కొంత ప్రెడిక్ట్ చేస్తారు కదా, ఆ ఆస్కారం ఏమైనా ఉందా? అంటే మీ ఉద్దేశం యాక్చువల్లీ ఏంటి, ప్రశాంత్ కిషోర్ లాగా ఒక పార్టీలతో అసోసియేట్ అయ్యి వాళ్ళ గెలుపు దిశగా నడిపేదానికి మనం సహకరించి దేశంలోనే ప్రశాంత్ కిషోర్ అంటే ఎక్కువ పార్టీలతో వర్క్ చేసి పార్టీ విజయాలకు దోహదపడ్డారు కాబట్టి అలా అవుతారనేది. అవును. ఖచ్చితంగా మేము ఎప్పటికీ ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం అయితే ఒక పార్టీతో ఎప్పటికీ అసోసియేట్ అవ్వము అని డిసైడ్ అవుతున్నామంటే ఈ క్షణానికి అదే ప్యాటర్న్లో ఉన్నాం. రెండవది, పార్టీకి వర్క్ చేయొచ్చు. ఇప్పుడు జనసేన ఒక టాస్క్ ఇచ్చింది, మాకు 100 నియోజకవర్గాలు రేపు కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు క్యాండిడేట్స్ కావాలి, వర్క్ చేసి పెడతాం. మేము మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ మేము పుల్ చేయొచ్చు, వైఎస్ఆర్సీ పెడితే మేము వర్క్ చేస్తాం. ఇప్పుడు కరెంట్గా మేము ఈ పాలసీ పెడుతున్నాం, ఈ పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ రాబోతుందా, ఆల్రెడీ పెట్టిన పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ ఏమైనా మారుతుందా, వర్క్ చేసి పెడతాం. ఎవరు అడిగినా, ఏ ప్రశ్న అడిగినా దాని గుండా వర్క్ చేసి పెడతాం, అది ఏ స్టేట్ అయినా సరే. బట్ అసోసియేషన్ మటుకు అవ్వం. అసోసియేట్ అంటే ఆ పార్టీకే వర్క్ చేసేటప్పుడు అసోసియేట్ అవ్వం. బట్ వాళ్ళ మీద ఈ సర్వే సంచలనం అయింది కాబట్టి కొంతమంది మీ దాని మీద డౌట్ రైస్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది. అది యాక్చువల్లీ వైల్డ్ వుల్ఫ్లో ఒక వీడియో చేసాం మనం, ఇంటర్వ్యూ అనమాట. ఆయన పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేశారు. అది మధ్యలో ముక్క కట్ చేసి ఒక షార్ట్ ఎవరో చేశారు. దాని ఓవరాల్ వీడియో ఏంటంటే అది నేను స్టేజ్ మీద చేసేసాను. ఇది మనం రిజల్ట్స్ ఇలా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేసి అమ్మాయి వచ్చింది, బాగా ఎలా చేశారంటే అదిరిపోయింది సార్, బాగా చేసేసారంటే. ఇప్పుడు ఏ సర్వేలు ఇచ్చారో మనకు తెలియదు కదా. ఇప్పుడు మొత్తం నేను అనుకుంది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ బార్డర్లు ఇచ్చారా లేకపోతే ఎడ్జీలు ఇచ్చారా అని ఎక్కువ వైరల్గా డిస్కషన్ అనేది. మామూలుగా ఆరా మస్తాన్ గారు ఇటు చెప్తున్నారు అని చెప్తున్నారు కదా. నేను ఫస్ట్ నుంచి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే ఏ ప్రెజర్ ఉన్నా కానీ ముందు ఏది చెప్పినా కానీ ఎగ్జిట్ పోల్ ఎలా ఉందో అలా చెప్తారు, ఆబ్వియస్గా క్రెడిబిలిటీని పనంగా బెటర్ కదని. అవును. అప్పుడు వచ్చి అడిగాను అనమాట మనల్ని. ఎవరు అడిగితే వాళ్ళది ఆరా మస్తాన్ గారు ఏమి ఇచ్చారో అని అడిగాను అనమాట. ఓవరాల్గా అడిగితే సరే వైసీపీకి 90 ఇచ్చారంటే అప్పుడు నాకు సంవేర్ నేను ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉండి ఇప్పుడు అంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మరీ దారుణం కదా అని ఎప్పుడు తేడా కొట్టింది అనుకున్నాను. నాది కాదు, ఆయనది. అంటే ఎక్కడో తేడా కొట్టిందంటే ఈ సంథింగ్ ప్రెజరా లేకపోతే ఇంకోటి వేరే విషయం. ఆల్గరిథం మిస్ అయిందా లేకపోతే లాజిక్ మిస్ అయింది వేరే విషయం. బట్ ఎక్కడో తేడా కొట్టిందంటే ఆయనది. నాది నా మీద డౌట్ అంటే సింగిల్ నెంబర్కి ఎందుకు వెళ్తాను. అయితే ఆయన ఒక డౌట్ రైస్ చేశారు, ఈవీఎంస్ అంటే దానికి ఈవీఎం సర్వే ఏమన్నా అనేటువంటి దానికి. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి, నేను ఏం చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, కన్విన్స్ గారని. నా స్థాయికి ఈవీఎం కాదు కదా, నేను మామూలుగా ఈఎంఐలు కట్టుకునే పొజిషన్లో ఉంటే ఈవీఎంలు దూరాలంటే ఇన్ని లక్షలకు 100 కోట్లు అవుతాయి, ఇన్ని కోట్లు కాదు. అది ప్రాక్టికల్. ఇంకా ఏం చెప్పినా వాళ్ళు సాటిస్ఫై గారు దానికి. రిజల్ట్స్ అనేది మనం ఈ ఇన్ని మిషన్లో కన్సాలిడేట్ చేసిన ఓట్ బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేసి అది బీజేపీ వాళ్ళు డౌట్ వస్తే వాళ్ళు కూడా తక్కువ వేసుకొని. ఇంకొకటి ఆయన అంటే భూషణ్ అని చెప్పేసి ఒక పేరు మెన్షన్ చేశారు,
గమనించుండొచ్చు మీరు. మేబీ ఈవీఎం వాటికి సంబంధించినటువంటి ట్యాంపరింగ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాన్ని కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. చేయొచ్చు. నేను వాళ్ళ డౌట్ వ్యక్తపరిచిందని నేను కమెంట్ చేయలేను కదా. అంతే, నేనేం ఈవీ మిషన్లు దానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా దానికి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కమెంట్ చేయొచ్చు, వాళ్ళు అడగచ్చు, డౌట్ వ్యక్తపరచచ్చు, ఇంకేమైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, దాంట్లో ఏమి విషయం. బట్ నేను నా ఇన్వాల్వ్మెంట్ వరకు నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాతో టైప్ అయ్యి, ఆబ్వియస్గా బీజేపీ చేయాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, బీజేపీ నాతో టైప్ అయిపోయి ఆబ్వియస్గా పెద్ద తలకాయలు చేయాలి కదా, చిన్న చిన్న వాళ్ళు చేయలేరు. ఈ సిట్టింగ్ కావాలంటే పెద్ద తలకాయలు కూర్చోవాలి, పెద్ద తలకాయల పైన ఇంకెవరైనా కూర్చోవాలి, అమిత్ షా తరపున కూర్చోవాలి, అమిత్ షా తరపున ఇంకెవరైనా కూర్చోవాలి, నా దగ్గర కూర్చొని నాకు నెంబర్ చెప్పేసి వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఎంత తక్కువ సీట్లు వేసి దానికి మళ్ళీ చంద్రబాబు గారి సపోర్టు వల్ల కొన్ని సీట్లు ఆడించుకొని ఇది ప్రాక్టికల్గా ఎక్కడ యూ హ్యావ్ టు, ఇప్పుడు ఒకటి ఓడిపోయినా లేకపోతే ఇంకోటి చేసినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద నెంబర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పీపుల్స్ ఎమోషన్స్. మీరు నన్ను అవమానించినట్టు కాదు, అది ఇంతమంది ప్రజల యొక్క ఓటు బ్యాంకు ఓటు తీరుని అవమానించినట్టు. ఇన్ని కోట్ల మంది వేశారు కదా ఓట్లని, దాన్ని అవమానించారు. నిజంగా డౌట్ ఉన్నప్పుడు డౌట్ వ్యక్తపరచడం తప్పలేదు. ఏదో దాన్ని మభ్య పెడదాం అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అని, ఇది ఫస్ట్ టైం ఇంట్లో నేను 151 అని అప్పుడు అన్నారు. కాకపోతే అప్పుడు నేను చేశానని అనలేదు, ఎందుకంటే సింగిల్ నెంబర్ వెళ్ళలేదు కాబట్టి. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా, లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వాళ్ళ మీద కోపమా? మేజర్ పార్టు సక్సెస్ అయినా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసిన వాళ్ళే, మేజర్ పార్టు డిఫర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి డిఫర్ అయిన వాళ్ళే. పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటాం, ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. పేరుకి టీడీపీ అంటాం, ఇట్స్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ. జనసేన అంటాం, పేరు ఇట్స్ జనసేన, మనకు అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సో యూ హ్యావ్ టు క్రెడిబిలిటీ తీసుకుని ఎవరికి ఇవ్వాలో, అలాగే ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే క్రెడిబిలిటీ తీసుకోవాలి. దానికి కూటమి బలంగా రావడానికి 3 ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? మొదటి ప్రధాన కారణం అయితే కూటమే. కూటమి బలంగా రావడానికి కూటమే. రెండో ప్రధాన కారణం ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందో, అంటే నేను సింహాసనం చెప్పను కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందో, అదే సింహాసనం నుంచి మళ్ళీ ప్రజలు దూరంగా ఉండడం, ప్రజలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మండల లీడర్స్కి, లోకల్ నాయకులకి రిప్రజెంటేటివ్స్ చూడడం, దాంతో పాటుగా ప్లస్ అదే నెంబర్లో రెండవ రీజన్లోనే ప్లస్ మీరు ఉన్నటువంటి సర్కుల్, అది ఐపాక్లో కొంతమంది కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాంగ్ ఇంప్రెషన్స్, రాంగ్ నేరేషన్స్, రాంగ్ సజెషన్స్ క్రియేట్ చేయడం. దీని ఎక్స్టెన్షన్ సెకండ్ పాయింట్ చెప్పాలంటే, నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంటే, నేను మూర్ఖంగా వెళ్ళేవాడిని నాగరాజు, నేను ఎక్కడైనా వెళ్తుంటే ఆపు, నేను ఎక్కడ ఎక్కువ తప్పు చేస్తుంటే ఆపు అని చెప్పి మేము పెట్టుకుంటాం. మీరు నన్ను ఆపేదానికే మిమ్మల్ని పెట్టుకుంది, లేదా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే రైట్ డైరెక్షన్ తిప్పేదానికి. నేను చెప్పానన్నా మీరు ఏం లేదంటే మళ్ళీ అదే ప్రోత్సహించమని కాదు, లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ డే మళ్ళీ కొత్త డేటా వచ్చింది, చూడు దీనివల్ల ఇంత అవుతుందని. 4 years నుంచి రాంగ్ డేటా వస్తుంది, 4 years నుంచి రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆన్లైన్ వ్యూవర్షిప్ని బట్టో లేకపోతే ఇంకోటి బట్టో ఓట్ బ్యాంకింగ్ ఉండదు. కేఏపాల్ గారు కూడా మంచి వ్యూవర్షిప్ ఉంటుంది, దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండవు. సో రెండవది అది ప్రధానంగా, ఒకటి కూటమి, 2 ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం, దాంతోపాటుగా ఎమోషనల్తో పాటు చుట్టూ ఉన్న ఎమోషనల్ కనెక్టివ్లో భజన్ బ్యాచ్లో ఉండడం ఎక్కువ మంది. కోటరీ కరెక్ట్ కాదు, కరెక్ట్ కోటరీ లేదని చెప్పేదానికి రిజల్ట్స్ చెప్తాయి అనమాట. ఆబ్వియస్లీ అంటే ఒకరో ఇద్దరు 5% ఉన్న వాళ్ళ వాయిస్ వినపడి ఉండకపోవచ్చు, కోటరీ పెద్దదిగా ఉండడం. 3 ఇంకో ప్రధానమైన రీజన్ ఏంటంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ని నమ్ముకోవడం. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్సే ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి అంటే డౌటే లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ సర్టెన్ ఓట్ బ్యాంకింగ్ 5 to 10% వస్తుంది. బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు ఆ పీపుల్ దాంట్లో చేంజెస్ కనపడాలి. అవి నవరత్నాలు కాదు, మంచి స్కూల్స్ కావచ్చు, మంచి హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే మంచి రోడ్లు కావచ్చు, కరప్షన్ అనిపించిందా? ఒక్కొక్కటి ఇష్యూ, ఒక్కొక్కటి రాజధాని ఇష్యూ కావచ్చు, ఒక్కో దగ్గర ఒక్కో ఇష్యూ కంటికి కనిపించే మాత్రం ఇవే కనిపిస్తున్నాయి. రాజధాని ఇవన్నీ తర్వాత సంగతి, ముందు ఇవన్నీ సక్సెస్ అయి ఉంటే తర్వాత అన్నీ క్లియర్ అయ్యింది. ఇప్పుడు గెలిచిన తర్వాత చాలామంది అల్లర్లు ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం. నేను మామూలుగా అడుగుతున్నాను, మీరు స్టేట్ మొత్తం తిరిగారు కాబట్టి, మీరు ఏపీలో చూసేటప్పుడు తిరిగినప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేయటము, భయపెట్టము, ఆందోళనకు గురి చేయటము అలాంటివి చూసారా మీరు? అంటే మామూలుగా అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టే ఇలాగని చెప్పేసి కొన్ని రివెంజ్ తీర్చుకోవడానికి పెట్టినటువంటి పోస్టులు చూస్తున్నాం మనం. నిజంగానే స్టేట్ని అంత కుదిపేసేలాగా భయాందోళన క్రియేట్ చేసేంత జరిగిందా? దీంట్లో మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్టేట్ భయాందోళన క్రియేట్ చేసే విధంగా అయితే లేదు 100%. నాయకులు అందరూ చేశారంటే అది కూడా 100% కాదు. బట్ ఎక్కడో ఒక్క నాయకుడు చేసాడు అనుకోండి, ఇప్పుడు ఎవరో పోస్ట్ పెట్టాడు, ఒక అరెస్ట్ చేశారు అనుకోండి, అరెస్ట్ చేసిన వెంటనే తెలిసినప్పుడు ఆ మినిస్ట్రీస్ కానీ లేదా ఇంకోరు కానీ దాని వెంటనే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే పార్టీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందన్న మెసేజ్ పంపిస్తారన్నమాట. అలా కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి దగ్గర మీరు చెప్పబోయిన ఎస్ఐ లోపల వేస్తాడు ఫస్ట్ మీ ఇంప్రెషన్ కొట్టేదానికి.
ఎమ్మెల్యేకి ఫేవర్గా ఉన్న ఒక ఎస్ఐఓ సిఐఓ ఇంకెవరో ఏంటంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ యొక్క ఇంప్రెషన్ క్రిటికేషన్కి ఇప్పుడు వాళ్ళు మీరు ఎలా చెప్తారో అలా లైటింగ్ అన్నీ ఎలా ఫిక్స్ చేస్తారో చేసుకుంటా పోతారు ఇంకా అదే ప్యాటర్న్లో. అలాగే ఒకసారి మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేస్తే ఇంకా అది ఆగదు. ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగినప్పుడు నేను అదే చెప్పాను. ఇప్పుడు మన దాడులు టకటగా చేశారు, ఇంకా మీరు వెంటనే పుల్ బ్యాక్ చేయాలి దాన్ని, లేదా ముందుగానే అబ్జర్వ్ చేసి అక్కడ పెట్టాలి క్యాండిడేట్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్తో. అదే కంటిన్యూ అయిపోద్ది అనమాట. కింద ఉండే స్థాయిలో ఏంటంటే నా వెనకాల పార్టీ ఉంది అనుకుని ఉంటుంది. మీ పార్టీ ఉంది అనుకుని ఫీల్ అయ్యాడు మీ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ వేలాది ముందు ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇనిషియల్లీ ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చాక కూడా ఈ 16 నియోజకవర్గాల్లో చాలా స్ట్రిక్ట్గా పెట్టండి ఎస్పీలని, ఎందుకంటే ఇక్కడ అలా జరుగుతాయని ముందుగానే అసెస్మెంట్ చేసి చెప్పాలి. ఆ బాధ్యత అప్పుడు పార్టీ తీసుకోవాలి, ఇప్పుడు ఈ పార్టీ తీసుకోవాలి. ఓకే. సో బయట ప్రచారం జరిగినంత నెగటివ్ అయితే లేదు. అదొక్కటి నెగిటివ్ సరిపోదు కదా, ఇంకా చాలా ఓట్ బ్యాంకింగ్ మారాడానికి అదొక్క. నేను అనేది ఏంటంటే విధ్వంసకరమైన సిచ్యుయేషన్స్, ప్రజలు నడవలేకపోతున్నారు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, అలాంటివి ఏం కాదు. అలా అదే ఆ క్లారిటీ ఓవరాల్గా మనం అంటే ముగ్గురిది ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిది కానివ్వండి, నేను మామూలుగా ముగ్గురిని డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా అడుగుతాను. స్టేట్ మొత్తం చూశారు కాబట్టి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోవడానికి కారణాలు చెప్పారు. ఓట్ బ్యాంక్ 40%. ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని ఎవరైనా ఒక అంశం ఉందంటే పాజిటివ్ నెగిటివ్ చేయండి. బలంగా తను నమ్మిన సిద్ధాంతానికి బలంగా వెళ్ళడం. ఓడిపోయారా గెలిచారా రకరకాల, ఒకసారి ఓడిపోతారు ఒకసారి గెలుస్తారు. మూర్ఖంగా వెళ్ళడం అనమాట. పాదయాత్ర దిన్నగా చేసుకుంటూ వెళ్ళడం, జనాల్లోనే ఉండడం, నీకు కత్తితో పొడిచినా నవ్వుతూనే ఉండడం, నవ్వాలనుకుంటే నవ్వుతూనే ఉండాలి అంతే. అంతే, ఇంకా కష్టపడాలనుకుంటే కష్టపడుతూనే ఉండాలి. ఏమన్నా పొడిచేమన్నా అంతా ఉండాలి. అంత పగ, కసి, ఆకలి అన్నీ ఉంటే కానీ అది రాదు. అది ప్రతి నాయకుడికి ఎంతో కొంత అవసరం. దానికి లాజిక్ మిస్ అయితే ఫెయిల్ అవుతారు, అది వేరే విషయం. నేను దాని కానీ ఆ తత్వం ఉందండి. మూర్ఖంగా వెళ్ళి నేను అనుకుని సాధించాలి అనుకున్న తత్వం, ఆ తత్వం ఒకటే తన నుంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మూర్ఖత్వంలో అది ఎక్కువ వీళ్ళిద్దరికంటే మూర్ఖత్వం అనే సెక్షన్ తీసుకుంటే పరాకష్ట. అది కేకే గారిలో బలం కనిపిస్తుంది. నేను దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏంటిది మూర్ఖత్వం? అమ్మో, పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆయన ఒక 10 yearsగా అసలు విశ్రాంతి లేకుండా ఏదో రకంగా అయినా సరే ఆడియన్స్లోకి తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు కదా. ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ప్లస్లు మైనస్లు అంటే ఏం చెప్తారు జనరల్గా? మైనస్లు ప్లస్లు అంటే ఫస్ట్ మైనస్ చెప్తాను. మీరు రెండు అడిగారు కాబట్టి తన స్టేచరు తగ్గట్టు తను ఎలా ముందుకెళ్ళాలి, పొలిటికల్ గేమ్ ప్లాన్లో చాలా వీక్ అనమాట. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ అడిగి తీసుకోవడం కానీ తెలుసుకోవడం, ఫర్ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన స్ట్రెంగ్త్ ఎంతని. ఓట్ బ్యాంకింగ్ వేరు, స్ట్రెంగ్త్ వేరు. ఓట్ బ్యాంకింగ్ 7%, 8% పడింది, అది ఓట్ బ్యాంకింగ్ కాదు. తనకి ఇంకా ఓట్ బ్యాంకింగ్ 30% దాకా ఉంటుంది. దాంట్లో 8% పడింది కదంటే పడ్డదే ఓట్ బ్యాంకింగ్ కాదు. మీరు పోటాపోటీ లేనప్పుడు ఓట్లు వేయపడరు, పోటాపోటీలో ఉన్నప్పుడు ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది. ఎప్పటికైనా బెటర్ ఆల్టర్నేటివ్ టీడీపీకి జనసేన అవుద్ది పోటాపోటీ వస్తే. సో అది వేరే సబ్జెక్ట్, వేరే టాపిక్. బట్ ఆ స్ట్రెంగ్త్ని తను అసెస్ చేయడంలో ఎక్కడో వీక్ అనమాట కంపారిటివ్లీ అదర్తో పోలిస్తే, వీళ్ళిద్దరితో పోలిస్తే. ఓకే. అంటే దాన్ని కూడా ఇప్పుడు మిగతా లీడర్స్ స్ట్రెంగ్త్ పావాలనుకోండి, నా స్ట్రెంగ్త్ ₹10 అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు తన స్ట్రెంగ్త్ ₹10 అనుకోండి, నా స్ట్రెంగ్త్ 10 పైసలు అని చెప్తారు. అప్పుడేమవుద్ది, ఆ స్ట్రెంగ్త్ 10 పైసలు కానించి మొదలు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కనీసం పావలా చెప్పిన సౌం కాదు, నాకేముంది 10 సీట్లే గెలిపించారు కదా అంటే నెగిటివ్ సెన్స్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. తన స్ట్రెంగ్త్ని చాలా తక్కువ అనే అసంప్షన్ చేసుకుంటారు అనమాట. రిజల్ట్స్ ద్వారాను రకరకాల తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారాను అది ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఫస్ట్, ఇప్పుడు ఎఫెక్ట్, అది స్ట్రెంగ్త్ అవ్వదు. మీరు దాంట్లో ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి పైన ఓట్లు వచ్చాయి, చూడాలి మీరని. సో మీరు స్ట్రెంగ్త్ని చూడాలన్నమాట. అది అట్లాగే పాజిటివ్ పాయింట్స్ వచ్చి అనుకున్న దానికి అదే లైన్లో నిలబడే ఉండడం. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఖచ్చితంగా దానిలో మీద నిలబడడం. ఇప్పుడు సినిమాల్లో కూడా పెద్ద హిట్లు ఏం లేవు వాళ్ళకి, యాక్చువల్ చెప్పాలంటే వరుస పెట్టి ఫ్లాప్లే. ఎన్నో సినిమాలు నాకు గుర్తులేవు కానీ చాలా అప్పుడు ఖుషి తర్వాత నాకు తెలిసి చాలా ఫ్లాప్లే. కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నాడు ఆ తర్వాత ఎన్నో మీకు నెంబర్ గుర్తుంటుంది. సో చాలా సినిమాలు కంటిన్యూస్ ఫ్లాప్ అయినా కంటిన్యూగా అదే స్టీమ్లో ఎక్కడ లైన్ తప్పకుండా ఏదో పడితే సినిమాలు చేయకుండా ఆ లైన్లో ఏదో ప్రయత్నాలు. అలాగే పాలిటిక్స్లో కూడా ప్రజారాజ్యం ఫెయిల్యూర్ చేశారు, ప్రజారాజ్యం తర్వాత ఫెయిల్యూర్ చేశారు, మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టారు, దాంట్లో కంటెస్ట్ చేయలేదు, మొత్తం తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేసి ఫెయిల్యూర్ చేశారు. మళ్ళీ అయినప్పుడు కూడా స్టిల్ పొలిటికల్లీ నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పటికి కూడా, అంటే డిసిషన్ మేకర్లో తక్కువ ఉన్నా కానీ లైన్ మటుకు అదే లైన్ ఉంచుకున్నారు. ఆ లైన్ ఇంకొంచెం నేను ఇందాక చెప్పిన నెగిటివ్ పోకుండా ఎలా ఉంటే లైన్ పెద్దది అయ్యింది. అంటే ఇప్పుడు ముందుకెళ్తుంది, కొంచెం హైట్లో వెళ్ళి ఉండేది. అది నేను చెప్పే తన వల్లే ముందుకెళ్తున్నారు, తన వల్లే అనుకున్న దానికంటే కిందకి వెళ్ళారు.
ఇప్పుడు అతనే లీడరు, అతనే అన్ని కదా, ఫెయిల్యూర్కి One man army యాక్సెప్టెడ్, వన్ మ్యాన్ షో. సో అదే బలం, ప్లస్ మైనస్ రెండవి. ఇంక చంద్రబాబు నాయుడు గారికి బలం అంటే మామూలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే రాజకీయం, అదే బలం, ఇంకంత దాంట్లో డౌట్ లేదు. వీక్నెస్ కూడా రాజకీయమే, చంద్రబాబు నాయుడు గారికి వీక్నెస్ కూడా రాజకీయమే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు నవరత్నాలను పెట్టారు, ఫ్లాప్ అవుతున్నారు, క్లియర్ కట్ కనపడుతుంది. కానీ రాజకీయంగా మనం కూడా ఏదో పెట్టాలని చెప్పి మనం కూడా స్కీమ్ చేయాలని ఇప్పుడు సూపర్ 6 పెట్టారు. రాజకీయంగా పాజిబుల్ అన్నది పాజిబులే, బట్ అదే ప్యాటర్న్ కదా, వాళ్ళది ఇదే ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్. ఇప్పుడు మీకు చెప్పినట్టు సూపర్ 6లో ఒక 2 పథకాలు తీసేద్దాం. ఏది బస్సు స్కీము, సిలిండర్ స్కీమ్ తీసామనుకోండి, ఇంచుమించుగా ఒక 2 సీట్లు అటు ఇటుగా అదే సీట్లు వస్తాయి. 150 తగ్గు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కొంచెం తగ్గితే అంటే. కానీ ఇప్పుడు ఎఫెక్టివ్ దీని భారం ఎంత భారం వస్తుంది అగైన్. సో రాజకీయం సేమ్ థింగ్, బికాస్ రాజకీయం అనేది ముందు వెళ్తుంది కాబట్టి, తనకి డెవలప్ చేయాలి లేకపోతే ఇంటెన్షన్ దానికంటే కూడా ముందు లేరు రాజకీయం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు పార్టీ నడపగలిగారు, ఇన్ని సంవత్సరాలు ముందు తీసుకెళ్ళగలిగారు, ఇంతమంది అభిమానులు సంపాదించగలిగారు, కూటమి కట్టగలిగారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ని రాజకీయం వల్లే వచ్చాయి. డెవలప్మెంట్ చేయాలని ఇంటెన్షన్ ఉంది, కానీ ఫస్ట్ ప్లేయర్ రాజకీయం కాబట్టి ఇంత దూరం వచ్చారు. సేమ్ టైం రాజకీయం కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. అది తీసి ఒక్కసారి వెనక్కి ఈ డెవలప్మెంట్ కానీ లేయర్ కానీ ముందుగానే వెళ్తే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగి ఉండదు. లేయర్ పైన చెప్తాను, 2 వాళ్ళే. లేయర్ ఏది అంటే నేను అనేది అనమాట. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ మాత్రం అలానే ఉంది. కోర్ ఓట్ బ్యాంకింగ్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే టాపు. ఇప్పటికీ కోర్ ఓట్ బ్యాంకింగ్ తనొక్కడనే నమ్మి 1 కోటి మంది వేశారు కదా పైనే. దాన్ని ఎక్కడ కదిలించడానికి కూడా లేదు. ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు, అసలు వాడు ఎందుకు పొడవాలనుకుంటున్నాడు, ఏంటి దాని ఫ్యాక్టర్స్ ఏంటి, ఈయన అసెస్మెంట్ చేసి మనం ఏంటి వాడిని పొడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొడిచినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి. అది రాజకీయం అంటే 4 లేయర్స్ ఆలోచించి చేసుకునే డిసిషన్స్ అవన్నీ. దాంట్లో ఆయన నెంబర్ 1. కాబట్టి ఇప్పుడు ఇంత పొత్తు నిలబడ్డా ఆయన కావాల్సిన సీట్లు తెచ్చుకోగలిగారు, మళ్ళీ పార్టీని పుల్ చేయగలిగారు, అసలు లోకేష్ గారిని ట్రైన్ చేయగలిగారు, లోకేష్ గారిని మళ్ళీ ఒక లీడర్గా కన్వర్ట్ చేయగలిగారు. అటుపక్క రాజకీయం కానీ, అటుపక్క వ్యాపారాలు కానీ నెంబర్ వృద్ధి చేయగలిగారు, అటుపక్క మీడియా సంస్థలు కానీ ఆయన కంట్రోల్ చేయగలిగారు. ఎన్ని అంటే ఓన్లీ నేను స్ట్రైట్గా అనుకుందానికే ముందుకెళ్తానంటే వాళ్ళ అలాంటి వాళ్ళు వర్కౌట్ అవ్వాలి. ఇలా రాజకీయం ఉండే వాళ్ళకి ఎన్ని సంస్థల్ని, ఎన్ని వ్యవస్థల్ని తను అనుకున్నట్టు తన గుప్పెట్లో పెట్టుకోగలిగారంటే. రాజకీయం అంటే అది నెగిటివ్ టెర్మినాలజీ కాదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో అసెస్మెంట్, సుప్రీంకోర్టు జడ్జిలు కానించి నార్మల్ కింద లాయర్ వరకు నెట్వర్క్ ఉంచుకోవడం, నార్మల్ రిపోర్టర్ వరకు మాట్లాడడం, ప్రతి ఒక్కరితో కంటిన్యూస్ కాల్స్లో ఉండడం, టైం అసెస్ చేయడం, వాళ్ళ బాధలు కష్టాలు వినడం, వాళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. మేబీ నేను ఫస్ట్ టైం చూసినటువంటి మనిషికి ఇప్పుడు చూసేటువంటి మనిషికి నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అదే గట్ ఫీలింగ్. ఆ రోజు మీరు ఏ మాట అయితే అన్నారో ఈ రోజుకి అదే మాట కనిపిస్తుంది. తెల్లంటుకులు వచ్చాయి, గట్స్ పాన్ పెరిగేది కానీ తగ్గేది కదా. అది ఈ సెకండ్ లెవెల్ జర్నీ ఏదైతే ఉందో ఇంకా బలంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా మీరు వేసే స్టెప్లో మీ ఆలోచనలో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పరంగా నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆడియన్స్కి ఫినిషింగ్ వర్డ్స్ చెప్పేది ఏంటంటే, ఇంత లక్షలాది మంది నన్ను అభిమానించే వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా మాట ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వపడేటట్టు, మీరు ఆనందపడేటట్టు ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేకే ఒక్క అడుగు కూడా అటు ఇటు వేయడు, లేదా ఏ ప్రలోభాలకి లోనవడు. ఖచ్చితంగా మీరు ఆనందించేటట్టు, మీరు ఆనందపడేటట్టు కేకే ముందుకెళ్తాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. ఎస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నీ కలగలుపుకొని మీకున్న ఓట్స్ అన్నీ చెప్పారు. థ్యాంక్స్ ఎలాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ద సీఈఓస్ బుక్. యాజ్ అ బిజినెస్ సీఈఓ నేను చేస్తున్నటువంటి ఫస్ట్ షో. ఐ థింక్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే ప్రతి వీడియో ఉంటుందని. అండ్ ఈ షో మీద మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అండ్ ఎవరైనా గెస్ట్ నెక్స్ట్ షోకి ఎవరైనా పిలవాలి అనుకుంటే కూడా మీరు అది కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఒకటే లక్ష్యం దీంట్లో ఏదైనా ఉంది అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు ఉండేటువంటి లక్ష్యాలకి ద సీఈఓస్ బుక్ అనేటువంటి షో డెఫినెట్గా తోడవుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.